రైట్. మాకు థ్యాంక్స్ చెప్పలా, కనీసం మాకు కృతజ్ఞతలు కూడా చెప్పలా. వేలాది మంది ఇరానియన్లను రక్షించాం, అయినా థ్యాంక్స్ చెప్పలా. ఖమేనీని కుక్క చావు నుంచి కాపాడాం, అయినా సరే మాకు థ్యాంక్స్ కూడా చెప్పలా. ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ వింటే మీకు ఎవరి గురించి చెప్తున్నానో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ట్రంప్ ఇరాన్కు మరో వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ గెలిచింది అన్న ఖమేనీ ప్రకటనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మంగళవారమే సీజ్ఫైర్ అయింది, అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దానికి ట్రంప్ నేతృత్వం వహించారని, నా మాట విని ఇరు దేశాలు, ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని చెప్పి ట్రంప్ తెలిపిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఎప్పుడైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి ఇరాన్ పాల్పడుతోందో అప్పుడు ఆ విషయం తెలిసినటువంటి ట్రంప్ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విపరీతమైనటువంటి కోపంతో ఖమేనీపై రగిలిపోతున్నారు. ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు శ్వేత సౌధం, అంటే వైట్ హౌస్ వేదికగా. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇరాన్ గెలిచింది అన్న ఖమేనీ ప్రకటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉన్నారు. విద్వేషంతో చేసిన ప్రకటనతో ఇరాన్కు మరింత షాక్ ఇవ్వబోతాం, దానికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకాడేది లేదు అని చెప్పి ట్రంప్ ఖచ్చితంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు ఇంతకుముందు సడలించే ఆలోచనలో నేనున్నాను, కానీ ఎప్పుడైతే ఖమేనీ ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నాడో ఇటువంటి నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఆ ఆలోచనలని నేను విరమించుకుంటున్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు ట్రంప్. అణుబాంబులు మళ్ళీ ఒకవేళ తయారు చేస్తే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇన్ ది ఇరాన్, అప్పుడు ఖచ్చితంగా నేను కూడా బాంబులు వేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ట్రంప్. అంటే ఈ పరిస్థితిని చూస్తూనే తెలుస్తుంది ట్రంప్ తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారని. వైట్ హౌస్ వేదికగా ఆయన మీడియా ముఖంగా జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన ఘాటుగా ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవే వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ నీచమైన చావు చావకుండా రక్షించాను, కృతజ్ఞతలు కూడా చెప్పలేదు నాకు అని చెప్పి ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ట్రంప్ నిర్ణయంతో మరోసారి, అంటే ఇప్పుడు ఏదైతే ఆయన మీడియా ముఖంగా విడుదల చేశారో, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని ఏదైతే మీడియా ముఖంగా చెప్పారో, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని విన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ అంతా, అండ్ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వీళ్ళ ప్రజలు అనుకోవచ్చు, లేదంటే మానవతావాదులు ఎవరైనా అనుకోవచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంత టెన్షన్ పరిస్థితులు అయితే మళ్ళీ నెలకొంటున్నాయా అంటే కొన్ని వర్గాల నుంచి, అంతర్జాతీయంగా కొన్ని వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇరాన్పై మరోసారి అమెరికా దాడి చేసే ఛాన్స్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే మనం ఖమేనీ రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మా విజయం, 12 రోజుల తర్వాత ఇజ్రాయెల్ తోకముడిచింది, అలాగే ఇదేదో అమెరికా చెప్పినంత వల్ల కాదు, అమెరికా పెద్దన్న పాత్ర వహించడం వల్ల కాదు, ఇది ప్యూర్గా మా నిర్ణయం, ఇది పూర్తిగా మా విజయం అని చెప్పి ఏవైతే విద్వేషపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఖమేనీ చేస్తున్నాడో ఇవి విన్నటువంటి ట్రంప్కి అయితే నిజంగా మాట్లాడితే కాలిపోయింది. ఎస్, రగిలిపోయింది. సో ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా ఆయన స్పందించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కుక్క చావు నుంచి, ఖమేనీ నిన్ను కుక్క చావు నుంచి రక్షించా, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మేమంటే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన నేపథ్యంలో మా ధాటికి తట్టుకోలేక, మా దాడులకు తట్టుకోలేక నువ్వు ఎక్కడికైతే వెళ్ళి దాక్కున్నావో కూడా మాకు తెలుసు. ఎందుకులే పోన్లే అని చెప్పి దయ తలిచి మేము నిన్ను వదిలేసాం. అయినప్పటికీ ఎందుకులే అని చెప్పి వేలాది మంది ఇరానియన్స్ని మారణకాండ జరగకుండా వాళ్ళ ప్రాణాలని మానవతా దృక్పథంతో మేము వదిలిపెట్టాం. అయినప్పటికీ కనీసం నువ్వు నాకు థ్యాంక్స్ అన్న చెప్పావా? చెప్పలేదు. పైపెచ్చు కాల్పుల యుద్ధ విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇదేదో ఇజ్రాయెల్పై, ఇంకా ఇండైరెక్ట్గా అమెరికాపై కూడా నువ్వు సాధించిన విజయం అని చెప్పి జబ్బలు తరుచుకుంటున్నావా? ఏం పోయేకాలం నీకు ఇది అన్నట్టుగా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పుకొస్తున్నారు ట్రంప్ నిర్ణయంతో. అయితే ఇదే ట్రంప్ నిర్ణయం ఏదైతే ఆయన స్టేట్మెంట్ చేశారో, డెఫినెట్గా వాళ్ళపై, ఇరాన్పై ఏవైతే ఆంక్షలు విధించామో ఇంతకుముందు అవి విరమించుకుందాం అనుకున్నా, ఇన్ కేస్ ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగి వాళ్ళు ఇరు దేశాలు కూడా కట్టుబడి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఖమేనీ ఇట్లాంటి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడో, ఖచ్చితంగా నేను ఆ ఆంక్షలను సడలించే ఆలోచనను విరమించుకుంటున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు విత్డ్రా వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఐ ఇంపోజ్డ్ ఆన్ ఇరాన్ అని చెప్పి ఆయన ఖచ్చితంగా మీడియాతో వెల్లడించినటువంటి సందర్భం అయితే ఉంది.
ఎందుకంటే ఇరాన్పై మరోసారి అమెరికా దాడి చేసే ఛాన్స్ ఉంది ఈసారి అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్ ఒక పక్కన మాట వింటలేదు, మాట వింటలేదు. ఇంకా న్యూక్లియర్గా ఎండిచ్ అవుతాము, అణుబాంబులు ఇవన్నీ కూడా మరింతగా డెవలప్ చేసుకుంటాము అని చెప్పి ఒక రకంగా అమెరికా చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేఖాతరు చేసి మళ్ళీ న్యూక్లియర్ ఎంగేజ్మెంట్ మేము చేసుకుంటాము, అణ్వస్త్రపరంగా మరింత బలంగా మేము తయారై చూపిస్తామని చెప్పి ఏదో అవి ప్రగల్భాలు అనుకోవచ్చు, లేదంటే మాటలు అనుకోవచ్చు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైతే ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్పై మరొక్కసారి అయితే వాళ్ళు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, ఏమైనా దాడులకి పాల్పడినా, మరొకసారి యుద్ధం చేసే పరిస్థితి తీసుకొచ్చినా సరే వాళ్ళని ఎంత మాత్రము ఉపేక్షించబోను అని చెప్పకనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంగా ఇక్కడ ఒక ట్వీట్ మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏవైతే విషయాలు మీకు చెప్తున్నానో ఈ విషయాలన్నీ కూడా ఎంఫసైజ్ చేస్తూ ట్రంప్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ కూడా చేశారు. అదేంటంటే నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. Why would the so-called supreme leader Ayatollah Ali Khamenei of the war-torn country of Iran say so blatantly and foolishly that he won the war with Israel? అంటే బేసిక్గా చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాడు ఖమేనీ. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఏదో శాంతి కాముకతకి మేం పాల్పడుతూ ఉంటే ఒక్కసారి కాల్పుల విరమణ ఒప్పందం అయిన తరువాత ఈ సో కాల్డ్ ఖమేనీ అదేదో మా విజయం అని చెప్పి జబ్బలు సరుచుకుంటున్నాడు. సచ్ ఎ ఫూల్ హీ ఈజ్ అన్నట్టుగా ఆయన అభివర్ణిస్తున్నారు ఈ ట్వీట్లో. చాలా క్లియర్గా మనం చదవచ్చు అక్కడ. ఫులిష్లీ హీ వన్ ద వార్ విత్ ఇజ్రాయెల్ వెన్ హీ నోస్ హిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ లై. అతను చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే అబద్ధం అని ఉందో అతనికి తెలుసు, అయినప్పటికీ కూడా చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు. చాలా మూర్ఖంగా కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్ మీద కొన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇక్కడ బేసిక్గా హైలైట్ చేసినటువంటి ఒక కమెంట్ అయితే ఇక్కడ చూద్దాం. The greatest and most powerful in the world terminate his life. Exactly. అంటే ఒక రకంగా చెప్పాలంటే US Armed Forces by far the greatest and most powerful in the world. US Armed Forces అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి మా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే అమెరికాకి సంబంధించినటువంటి మా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని దాడులు విరమించుకోమని చెప్పి నా ఆర్డర్ ప్రకారమే వాళ్ళు కాల్పులు విరమించారు ఇజ్రాయెల్తో కలిసి. అందువల్లనే కుక్కచావు నుంచి బయటపడ్డాడు ఖమేనీ. అయినప్పటికీ కూడా ఖమేనీ ఇప్పుడు బయటకు వచ్చేసి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా, ఈ సామెత ప్రకారమే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఖమేనీ ఏదో బతికి బయటపడ్డాడు. అంతకుముందు ఎక్కడో వెళ్ళి కలుగులో దాక్కున్నాడు. అతను ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలుసు. ఒకవేళ మేమే తలుచుకుంటే అతను దాక్కున్న స్థావరం ఎక్కడో కూడా అప్పటికే కనుక్కున్నాం కాబట్టి అతన్ని ఈపాటికే భూమి మీద లేకుండా చేసేసేవాళ్ళం. అయినప్పటికీ కేవలం మా దయాదాక్షిణ్యాలతోనే, అమెరికా ఇజ్రాయెల్ల దయా దాక్షిణ్యాలతోనే అతను బయటపడ్డాడు అని చెప్పి ఇంకో ఇక్కడ ట్వీట్ చూస్తున్నాం కదా స్క్రీన్పై. ఈ స్క్రీన్పై చాలా చాలా క్లియర్గా చెప్పినట్టున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఐ సేవ్డ్ హిమ్. ఇక్కడ ఒకసారి చూడండి హైలైట్ అయినటువంటి కామెంట్. ఐ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ ఏ వెరీ అగ్లీ అండ్ ఇగ్నోమినియస్ డెత్. చాలా దారుణమైనటువంటి నీచమైనటువంటి చావు నుంచి నేను ఖమేనీని రక్షించాను. ఇట్స్ ప్యూర్లీ మై ఇనిషియేటివ్ అండ్ హీ డస్ నాట్ హ్యావ్ టు సే థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్. అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, సో కనీసం థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ అని కూడా చెప్పలేదు అని చెప్పి ఒకంత ఆవేదన చెందుతున్నాడా లేదంటే కోపంతో రగిలిపోతున్నాడా అని చెప్పేసి మనం యాక్చువల్లీ దాని కన్సెప్షన్లో మనం చూసుకుంటే సరిపోతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ట్రంప్ బేసిక్గా ఏవైతే వ్యాఖ్యలు చేశారో అంటే కొన్ని రకాలైనటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినటువంటి ఖమేనీపై ట్రంప్ ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే మనం చాలా క్లియర్గా ఇప్పుడు ట్వీట్ చదువుకున్నాం, అలాగే అందులో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఈ సందర్భంగా ఇరాన్కు ట్రంప్ మరో వార్నింగ్ అంటే కౌంటర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ గెలిచిందన్న ఖమేనీ ప్రకటనపై ట్రంప్ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు అని చెప్పి ఈ ట్వీట్ తెలిసిన తర్వాత మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. విద్వేషంతో ఖమేనీ చేసిన ప్రకటనతో ఇరాన్కు మళ్ళీ షాక్ తప్పదు అని చెప్పి ఒక రకంగా ముందస్తు సూచనలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు కొన్ని సడలిద్దాం అనుకున్నాను, అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఖమేనీ చేసినటువంటి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచనలో ఇప్పుడైతే లేను. అంటే వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఐ హావ్ ఇంపోజ్డ్, దే విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ వాట్ ఆర్ ద రీసెంట్ కమెంట్స్ దట్ సో కాల్డ్ ఖమేనీ హ్యాస్ మేడ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు.
అణుబాంబులు మళ్ళీ ఒకవేళ తయారు చేస్తే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, ఒకవేళ తోక జాడిస్తే మాత్రం నేనే రివర్స్లో బాంబులు వేస్తాను, అమెరికానే రివర్స్లో బాంబులు వేస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ సిచ్యువేషన్ మొత్తం మనం క్రోడీకరించి చూసుకుంటే అటువైపేమో ఖమేనీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, ఇటువైపు స్ట్రాంగ్ కౌంటర్ ట్రంప్ ఇచ్చినటువంటి ఈ నేపథ్యం, ఇది మొత్తం కూడా మనం ఒకసారి అనలైజ్ చేసి చూసుకుంటే మళ్ళీ ఒకవేళ ఇరాన్ రెచ్చిపోతే కనుక ఖచ్చితంగా అమెరికా వైపు నుంచి అయితే స్ట్రాంగ్ కౌంటర్, ఇంకా స్ట్రాంగ్ కౌంటర్ మాత్రమే కాదు, స్ట్రాంగ్గా ప్రతిదాడులు కూడా జరుగుతాయంటే కొన్ని వర్గాల నుంచి, అంతర్జాతీయ వర్గాల నుంచి అవును అనే సమాధానం అయితే వినిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.